దావీదు రాజు ఎంత కష్టపడ్డాడు, ఎంత ఏం చేసిండు, ఎట్లా దేవుడు ఆయనని పైకి తీసుకొచ్చిండు. మనము దేవునికి లోబడకపోతే ఏమవుతుంది? దేవుని అభిషేకము మన బదులు వేరే వాళ్ళు దేవుడు ఎన్నుకుంటాడు కదా. దేవుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఇచ్చిండు అని అంటే దేవుని సువార్త చెప్పాలా. ప్రతి ఒక్కరి బాధ్యత, నువ్వు చదువుకుంటే దేవుని సువార్త చెప్పాలా, డ్యూటీ చేస్తే దేవుని సువార్త చెప్పాలా, కుకింగ్ చేస్తే దేవుని సువార్త చెప్పాలా, కెమెరా చూస్తే దేవుని సువార్త చెప్పాలా. ప్రతి క్రైస్తవుని యొక్క పని ఏంటంటే దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన కృప గురించి, ఆయన త్యాగం గురించి, ఆయన గురించి ప్రతి ఒక్కరు చెప్పాలి. కానీ ఇప్పుడు ఉన్న బాధ్యత, మనకు దేవుడిచ్చిన బాధ్యత, సౌలు రాజుకి ఏం బాధ్యత ఇచ్చిండు? రాజ్యాన్ని పరిపాలించని ఇచ్చిండు. సమూయేలు ప్రవక్త బాధ్యత ఏంటి? సమూయేలు ఎవరు? ప్రవక్త. ఆయన బాధ్యత ఏంటి? ప్రవచించడం. అవునా? సౌలు రాజు బాధ్యత ఏంటి? కింగ్, ఆయన పరిపాలించాల. దావీదు రాజు జంగల్లా ఉన్నాడు, ఆయన బాధ్యత ఏంటి? గొర్రెలను మేపాల. వాళ్ళ అన్నలు, వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ బాధ్యత సోల్జర్స్. లేవీల బాధ్యత దేవుని దగ్గర పూజ, దేవుని దగ్గర అర్పణ, యాజకుడు. అర్థమైందా? దేవుని చిత్తం ఏముండే? సౌలు రాజుని నీ రాజ్యం ద్వారా నేను మెస్సయ యేసుప్రభు వస్తాడు అనే ఒక ప్రవచనం ఉండాలి. యాక్చువల్గా ఆయన రాజ్యం నుంచి మెస్సయ రావాలా. కానీ ఆయన ఏం చేసిండు? ఆయన బాధ్యత చేసిండా, ఇంకొకళ్ళ బాధ్యత చేసిండా? సౌలు రాజు ఏం చేసిండంటే ప్రవక్త యొక్క పని చేసిండు. ఎందుకు? ఫోర్స్. శత్రువులు వస్తున్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. శత్రువులు వస్తున్నారు. సమూయేలు ప్రవక్త వచ్చి దేవునికి వర్షిప్ చేయాలా, ఆరాధించాలా, సమర్పించాలా, దేవునికి త్యాగాన్ని సమర్పించాలా, ఆయన చేయాలన్నమాట రిచువల్ దేవునికి. కానీ చీకటి అయిపోతుంది, ప్రజలందరూ తిడుతూ ఉన్నారు. ఆయన ప్రవక్త రాలే, ఏం రాలే, శత్రువులు వచ్చేసి మనం చచ్చిపోతాం, అది ఏంది అట్లా ఇట్లా అని చెప్పేసి ఫుల్ ప్రెషర్ తెచ్చేస్తున్నారు అనమాట. రాజు ఏం చేసిండు? అరే ప్రజలు బాగా తిడుతుర్రా బాయ్, ఏం చేస్తురు, తిడుతురు అని చెప్పేసి రాజు ఏం చేసిండు? ఆయన బాధ్యత నోరు మూసుకొని ఉండాలి కదా. దేవుడు కదా ప్రవక్తకు చెప్పిండు. ప్రవక్తతో దేవుడు మాట్లాడతారు కదా. ప్రవక్తకు ముందే తెలుస్తుందా లేదా? అన్నీ తెలుస్తుంది ప్రాఫిట్కి. ప్రాఫిట్ లేట్ అవుతుందని తెలుస్తా? తెలుసు. వస్తున్నాడు దారిలా. రాజు ఏం చేసిండు? ప్రవక్త యొక్క పని పోయి దేవుని దగ్గర, ఆయన పని కాదు, అర్పించడం స్టార్ట్ చేసిండు. మీ బాధ్యత కాకపోతే చేయకండి. అర్థమైందా? మీకంటే పెద్ద అధికారులు ఉండి చెప్తే చెయ్యండి. ఒకవేళ సమూయేలు ప్రవక్త అరే నేను వస్తలేను, లేట్ అవుతుంది, మీరు చేసుకోండి, ఇట్లా చేయండి అని మెసేజ్ పంపిస్తే చేసుకుంటే అది వేరేగా ఉంటుండే. కానీ ఏం చేసిండు? ఆయన్నే చేసుకున్నాడు. చేయగానే ప్రవక్త వచ్చి నువ్వు రాజుగా ఉండవు, నీ బాధ్యత నువ్వు రాంగ్ చేసినావు అని చెప్పి రిజెక్ట్ అయిపోయింది. సౌల్ని రిజెక్ట్ చేసేసి ఎవరిని తీసుకున్నాడు? దావీదు రాజుని తీసుకున్నాడు. రాజు ఉండాలి కదా. దావీదు రాజు ఏం చేసిండనంటే ఈయన రాజు కదా అని చెప్పి ఆయన దిగుతలేడిగా, సింహాసనం దిగుతలేడు సౌల్. నేనే రాజుని, ఎవడని వస్తే లేపేస్తా అని. సమూయేలు ప్రవక్త పోయి దేవుడు చెప్పిన ప్రకారం దావీదుని అభిషేకిస్తాడు. దావీదుని అభిషేకించిన తర్వాత సౌలు రాజుకు తెలుస్తుంది. సౌలు రాజు ఏం చేస్తున్నాడు? సౌలు రాజు నా తర్వాత ఎవరు రాజు ఉండాలా? నా కొడుకు ఉండాలా. నా తర్వాత నా కొడుకు ఉండాలి. ఆడెవడో గొర్రెలు కాపరి అంట, ఆ గొర్రెలు కాపరి నా కొడుకు బదులు గొర్రెల కాపరి వచ్చి నా దగ్గర కూర్చుంటాడా అని
అని లేపేస్తే అయిపోతుంది కదా, నా కొడుకు ఉండిపోతాడు. ఇక అందరికి భయం అయిపోతుంది. రాజు ఏం చేసిండు, దావీది ఒక ఖతం చేసేసేయాలని చెప్పి ప్లాన్ చేసిండు. దావీద్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? జోనాథన్ ఎవరు? సౌల్ రాజు కొడుకు. రాజు ఎవరు కావాలా? సౌల్ తర్వాత రాజు ఎవరు కావాలా? జోనాథాను రాజు కావాలా. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? దావీదు, జోనాథాను బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆత్మీయంగా, పరిశుద్ధంగా బెస్ట్ ఫ్రెండ్స్ దావీదు, జోనాథాన్. సో ఇక్కడ ఏమవుతుంది, జోనాథాన్కి తెలిసిపోయింది. ఏమని? దేవుడు నువ్వు నా ఫ్రెండ్ కదా, నిన్ను అభిషేకించిండు, నువ్వు రాజు కాబోతున్నావు, నేను రాజు కాను అని వాళ్ళ డాడీకి సౌల్కి దావీద్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. బెస్ట్ ఫ్రెండ్స్ కదా. డాడీ ఏం చేస్తుండే, అరే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడున్నారా, చాలా రోజులైంది చూడక అని కొంచెం అట్లా కావాల్సుకొని ఎక్కడున్నాడో కనుక్కుందాం అని చెప్పి రాజు అలా కొడుకు ద్వారా కనుక్కుందామని చాలా ప్లాన్ చేసిండు. కానీ వాళ్ళ కొడుకు ఏం చేసిండు, దేవుడు తండ్రిని రిజెక్ట్ చేసిండు. తండ్రిని రిజెక్ట్ చేస్తే మనం దేవునికి సపోర్ట్ చేయాలనా, తండ్రికి సపోర్ట్ చేయాలనా? జోనాథాను దేవునికి, దేవుని అభిషేకానికి రెస్పెక్ట్ చేసి దావీదును కాపాడడం స్టార్ట్ చేసింది. దావీదు మా డాడీ నిన్న రాత్రి మాట్లాడుకుంటుంటే నేను విన్నా, నిన్ను ఖతం చేయాలని ప్లాన్ చేసిండు, నువ్వు ఉరికిపో రాత్రికి రాత్రి. అసలు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా ఇవాళ రేపు? 1 Samuel 19:1 దావీదు రాజు ఏం చేస్తుండు ఇప్పుడు? దావీదు రాజు ఆయన మంచి మనసు చూడండి. రాజు నిన్ను చంపేస్తాడు రా బాబు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, ఉరికిపో అని అంటే దావీదు రాజు అసలు ఉరికిపోవాలనా? ప్రతి యుద్ధానికి దావీదు రాజుని సౌలు పంపిస్తుండే. దావీదు రాజు పోయి సక్సెస్ఫుల్గా రిటర్న్ వచ్చేస్తుండే కదా. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సాతానికి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? దేవుణ్ణి ఎక్కువ పొగుడుతున్నారు ఆ దేవదూతలు. నేను కూడా దేవునికి గింతనే కదా చిన్న, నాకు కూడా గింతమంది ఉన్నారు కదా, నేను కూడా ఆర్కేంజిల్ కదా, ప్రధాన దూతనే కదా, నేను కూడా ప్రధాన దూత అంటే అన్ని దూతల కంటే గ్రేట్ పెద్ద దూత అనమాట. ఆ దూత కింద చాలా దూతలు ఉన్నాయి, నాకు కూడా ఉంది కదా, దేవుడేనా అని ఏమైంది? గర్వం. ఫస్ట్ పాపం ఏంటి? నాకంటే గర్వం. ఎవ్వడు గ్రేట్ ఉండొద్దు, నేనే గ్రేట్. సౌలు రాజు అనుకున్నాడు, నాకంటే గ్రేట్ ఎవ్వడు ఉండొద్దు. దాని తర్వాత గర్వం కాగానే నెక్స్ట్ ఏమొస్తుంది? అసూయ, జెలసీ. దాని తర్వాత ఏమొస్తుంది? యాంగర్, కోపం. కోపం వచ్చిందని అంటే నెక్స్ట్ చంపేయాలి ఇక. గర్వం, జెలసీ, కోపం. మీ జీవితంలో ఏదన్నా చిన్నగా మొలకెత్తుతుందా? గర్వం మొలక, జెలసీ. ఎవడు ఉండొద్దు, నేనే గ్రేట్ ఉండాలా. సాతానుడు అట్లా పడ్డాడు. సౌలు రాజు ఆడకెళ్ళి స్టార్ట్ అయింది. ఆడికెళ్ళి స్టార్ట్ కాగానే ఒక తప్పు నుంచి ఇంకో తప్పుకు వస్తుంది. ఆ తప్పు మనము ఇమీడియట్గా సరిపెట్టుకోవాలా. ఇంకో తప్పు తెలిసి చేస్తావు, ఆ తెలిసి అరే అని దేవుడు నీకు ఒప్పుదల చేస్తుంటాడు. నువ్వు ఒప్పిస్తూ ఉంటే నువ్వు వినలేదనుకో, నీ మనసులో 3వ తప్పు చేస్తావు, 4వ తప్పు చేస్తావు. 4వ తప్పు తర్వాత దేవుడు బాధపడి సైలెంట్గా వింటలేడు, ఎంత చెప్తే కూడా అని సైలెంట్ అయిపోయి దుష్టుడు రావడం స్టార్ట్ చేస్తాడు. డు నాట్ గివ్ ఫుట్ హోల్డ్ టు ద డెవిల్ కదా. ఏం చేస్తాం? 1, 2, 3, 4 వింటలేమనుకో, సాతానుడు ఎంటర్ అయిపోతాడు.
అప్పుడు ఏమవుతుంది? తీసుకొని సౌలు రాజు వాడు 10,000 నేను దగ్గర పెట్టుకొని వాడిని ఇంత ప్రేమగా చూసుకుంటే 10,000 అంట, నేను 1,000 అంట. ఏమి ఇజ్జత్ ఉంటుంది మనకు బజార్లో? బజార్ పోతుంటే 1,000 10,000 10,000 అని అట్లా ఎగిరిస్తే ఎట్లుంటుంది? ఇట్లా చేస్తారా? వాడిని చంపేస్తే ఎవడు ఇక 1,000 10,000 నెక్స్ట్ టైం చెప్పరు, ఇక వాడిని ఖతం చేసేద్దాం. అసలు దేశానికి ఎంత గొప్ప పేరు తెచ్చిండు ఆయన కదా. ఒలింపిక్స్లో కానీ లేకపోతే గిన్నిస్ బుక్ రికార్డ్స్ కానీ పద్మభూషణ్ అవార్డు కానీ వస్తే ఎంత గర్వం కదా మన కంట్రీకి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ సౌలు రాజు చంపేద్దాం, భారత రత్న అవసరం లేదు, ఒలింపిక్ అవసరం లేదు, ధోని గిన్ని రన్లు చేస్తే మనకేంది, ఖతం చేసేద్దాం అని ప్లాన్. సౌలు రాజుని సమూయేలు ప్రవక్త అభిషేకించినప్పుడు, నువ్వు రాజు కాబోతున్నావు అని అభిషేకించినప్పుడు కొన్ని చాప్టర్స్ ముందు చదువుకుంటే సౌలు రాజు ఏం చేస్తాడు? ఎవరికి చెప్పాడు, సైలెంట్ ఉంటాడు. ఉండి అందరు ఆయనను వెతుకుతూ ఉంటారు. ఎక్కడ పోయిండు సౌలు రాజు, ఎక్కడ పోయిండు సౌలు రాజు అని. అంటే ఎక్కడ పోయిండు సౌలు రాజు, ఎక్కడున్నాడు సౌలు రాజు? అప్పుడు వెతుకుతుంటే పెద్ద కోడి బుట్టి ఉంటుంది అసలు, కోడి బుట్ట లాంటి పెద్దగా బుట్ట ఉంటుండే, ఆ బుట్ట లోపల పోయి కప్పుకొని కూస్తున్నాడు. ఎందుకు? సిగ్గు, భయము. అసలు ఆయన పబ్లిక్లో ఎప్పుడు ఉండలే అనమాట. కానీ ఆయన పిరికోడు అనమాట. ఏంది? సౌలు రాజు పిరికోడు. ఆ పిరికి రాజు ఏం చేసిండు? అభిషేకించినప్పుడు అమ్మో నేను ఆ రాజా వద్దు బాబు అనగానే అందరు వెతుకుతున్నారు. ఆ బుట్ట కొంచెం వేరేగా ఉందని చూసి లేస్తే వద్దు 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 నేను వద్దు వద్దు, ఈడ కూర్చుండు రాజు, కూర్చుండు రాజు, కూర్చుండు, నేను రాజు కాదు నేను రాజు కాదు నేను రాజు కాదు. సౌలు రాజు చాలా పిరికోడు ఉండే సౌలు రాజు. ఇంకోటి, దావీదు రాజు సౌలు రాజు గొప్పోడా పవర్ఫుల్లా చెప్తున్నా. గొలియాత్ వస్తే సౌలు రాజు ఎక్కడున్నాడు? లోపల కూర్చున్నాడు. కూర్చున్నా? దావీదు రాజు ఎక్కడున్నాడు? అరే నన్ను పంపేయండి ముంగటికి అంటుండా లేదా? వాళ్ళ అన్నలు వాళ్ళ సైనికులు అందరూ భయపడి దూరం ఉన్నారు. ఇజ్రాయెల్ సైనికులు అందరు భయపడి దూరం ఉన్నారు. దావీదేమంటాడు? అరే నేను ఆర్మీలో లేను భయ్, కానీ వాడిని ఇట్లా తీసేస్తా 1 minute నన్ను పంపిరి అని అంటే పంపిస్తలేరు ఆయన. సౌలు రాజు బుట్ట కింద పండుకున్నాడు. దావీదు రాజు ఎక్కడున్నాడు? జంగల్లా పెద్ద పులులు, గుడ్డేలుగులు, నక్కలు, సింహాలతోని రాత్రి పగలు జంగల్లో ఉన్నాడు. జంగల్లో దాచుకోవచ్చా? చిరుతపులి కూడా ఎక్కుతుంది, ఏడ దాచుకుంటావు ఏడ దాచుకోనికి ఉండదు ఆడ. ఓకేనా? ఇప్పుడు సౌలు రాజు దావీదుని చంపాలనుకుంటున్నా. దావీదు 100 మందిని చంపినా, ఒక్కడే 100 మందిని చంపిండు కదా, వందలు చంపిడా లేదా? సౌలు రాజుని దావీదు చంపనికి హాడా ఈజీయా? 800 మందిని చంపినోడు ఒక్కరిని చంపలేడా? తో ఇక్కడ పవర్ఫుల్ ఎవరు? సౌలు రాజా దావీదు రాజా? అర్థమైందా మీకు? కానీ దావీదు ఏం చేస్తున్నాడు? సౌలు రాజు నుంచి పారిపోతుండు. ఎందుకు పారిపోతున్నాడంటే ఒకటి అంటాడు దావీదు రాజు, ఆయన మీద అభిషేకము దేవుడు అభిషేకించిండు, నేను చంపను. ఏంటి? నేను చంపను, ఆయన గురించి బ్యాడ్ మాట్లాడా. సౌలు తప్పు చేస్తుండా?
2 సార్లు ఎట్టి కొట్టేసిండు దావీదును. అదేమంటారు, బల్లెమంటారా, వేసి గుద్దేస్తే టక్మ ఇట్లా తప్పుకున్నాడు. అది పోయి గోడకు తాకింది, ఉరికిపోయింది ఇక దావీదు రాజు. అదే బల్లం తీసి వేసి రివర్స్ కొట్టచ్చు కదా, మిస్ అయిపోతుండేదా? దావీదు రాజు ఒక్కటి మిస్ కాలే, చిన్న రాయితో అంత పెద్దోని చంపేసిండు. ఇది తీసి రివర్స్ కొట్టేస్తుంటే ఖచ్చితమని ఆ సింహాసనంకే సౌలు పేపర్ పిన్ పెట్టినట్టు పిన్ అయిపోతుండే కదా, అవునా కదా? ఏమన్నా చేస్తే దేవుడే చేయాలా? అరే కానీ దేవుడు నీకు అనాయింటింగ్ ఇచ్చిండు కదా, నువ్వు రాజు కదా, నెక్స్ట్ రాజే. కానీ ఆయన ఉన్నన్ని రోజులు నేను కాను. దేవుడు ఎప్పుడు ఆయన తీసేస్తాడో అప్పుడు నేను రాజు అవుతాను, కానీ అప్పటి వరకు నేను కాను అని దావీదు ఆ రెస్పెక్ట్, ఆ ఆనరు దేవునికి ఇచ్చిండు. అభిషేకానికి. గర్వం ఏం చేస్తుంది? అసూయ, జెలసీ, యాంగర్, కోపం. యాంగర్ వచ్చిందంటే అవునా, మనకు మన జీవితంలో ఎవరన్నా కొడితే యాంగర్ ప్రాబ్లం కాదు, గర్వం ప్రాబ్లం, జెలసీ ప్రాబ్లం. అర్థమవుతుందా?